అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. ఒక రాష్ట్రం ఎలా ఉందో చెప్పాలంటే శాంతి భద్రతల స్థితిగతులు చూస్తే సరిపోతుంది. ఆ లెక్కల ప్రకారం 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఒకప్పటి అరాచకాలకు అడ్డుకట్టపడింది. తీవ్ర నేరాలపైన స్పందించని స్థితి నుంచి ఎక్కడేం జరిగినా తక్షణం స్పందించే స్థాయికి పరిస్థితి మెరుగుపడింది. నేర నియంత్రణ చర్యలు పటిష్టమయ్యాయి. తప్పు చేస్తే తప్పించుకోలేమనే భయం పుట్టించారు. కానీ గత ప్రభుత్వ దోపిడీలు, దందాలు, దారుణాలు, దమనకాండకు బాధ్యులైన వారిలో అత్యధికులపై ఇప్పటికీ చర్యలు లేవు. కొందరిపై కనీసం కేసులు కూడా పెట్టలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డానికి ముందు రాష్ట్రమంతటా అరాచక పరిస్థితులు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అకృత్యాలు, బాధితులపై రివర్స్ కేసులు, దళితులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, రాక్షస మూకల చేతుల్లో అధికారం ఉంటే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయనే దానికి వైసీపీ 5 ఏళ్ల పాలనే అచ్చమైన ఉదాహరణ. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, మహిళలపై బూతులతో సోషల్ సైకోలు రెచ్చిపోతుంటే పోలీసులకు అస్సలు పట్టేది కాదు. పైగా వారికే వత్తాసు పలికేవారు. శాంతి భద్రతలను కాపాడాలన్న ధ్యాస మచ్చుకైనా కనిపించేది కాదు. ఆ 5 ఏళ్ల దురాగతాలు ఒక్కటా రెండా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంతా. మా అక్కను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించిన 14 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ను వైసీపీ కిరాతకులు పెట్రోలు పోసి తగలబెట్టేశారు. కరోనా టైంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై పెడరెక్కలు విరిచి కట్టేశారు. పిచ్చివాడి ముద్రవేసి చనిపోయేదాకా వదల్లేదు. మాస్కు పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్ కుమార్ ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపేసి డెడ్ బాడీని డోర్ డెలివరీ చేశారు. ఇలా ఎన్ని దమనకాండలు జరిగినా పోలీసుల్లో చలనం ఉండేది కాదు. వైసీపీ నాయకుల సేవలో తరించడం, వారికి నచ్చిన వాళ్లపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టులు, వేధింపులు, నాటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అణచివేయడమే పోలీసింగ్ అన్నట్లు ఉండేది. దేశంలో ఏ మూలన గంజాయి దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. గంజాయి, డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా సాగేది. ఆ మత్తులో నేరాలు జరిగినా చర్యల మాటే ఉండేది కాదు. అప్పట్లో ప్రజాస్వామ్య ఛాయలు అస్సలు లేకుండా చేశారు. నిరసనకు చోటుండేది కాదు. అణచివేత ఏ స్థాయిలో ఉండేదంటే ప్రతిపక్ష పార్టీలు ఏ కార్యక్రమం తలపెట్టినా అనుమతులు ఇచ్చేవారు కాదు. పోలీసు చట్టం సెక్షన్ 30, సెక్షన్ 144 పేరిట నిషేధాజ్ఞలు నిత్యకృత్యం. ఇంటి నుంచి బయట అడుగు పెడితే కేసు కట్టేవారు. నోటీసులు, హౌస్ అరెస్టులతో వెంటాడేవారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కాకుండా వైసీపీ అరాచక ఆలోచనలే అమలయ్యేవి. నేరాల నియంత్రణ, కేసుల విచారణలో కీలకమైన సీసీటీవీ కెమెరాల వ్యవస్థను నాశనం చేసేశారు. కొత్తవాటి సంగతి దేవుడెరుగు. ఉన్నవాటి నిర్వహణకు నిధులివ్వలేదు. రాజధాని అమరావతిపై కక్షతో రాష్ట్రస్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు. నిర్వహణకు డబ్బులివ్వకుండా 10 లక్షల మందికి పైగా నేరగాళ్ల వేలిముద్రలు భద్రపరిచే వ్యవస్థను పాడుబెట్టారు. ఆ వివరాల కోసం తెలంగాణపై ఆధారపడాల్సిన దుస్థితి తెచ్చారు. అత్యవసర ఆయుధాలు, సామగ్రి కొనుగోలుకు పైసా విదల్చలేదు. ఎన్నికలప్పుడు, ఇతర ముఖ్యమైన సమయాల్లో తాత్కాలికంగా తెలంగాణ నుంచి తెచ్చుకోవలసొచ్చేది. ప్రజా భద్రతను పట్టించుకోని ఆనాటి ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్తోనే సరిపెట్టింది. ఇప్పటిదాకా మనం చూసిందంతా గతం. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఒకప్పటి అరాచకాలకు చెక్ పెట్టింది. పోలీసింగ్ను ట్రాక్లో పెట్టింది. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తోంది. పెద్ద ఘటనలు జరిగితే ముఖ్యమంత్రి నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబాల్లోని మహిళలపై అసభ్య పోస్టులు పెడితే కొరడా ఝుళిపిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలను అస్సలు అడ్డుకోవడం లేదు. అణచివేత, నిర్బంధాలు లేవు. ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
హత్యలు, హత్యాయత్నాలు, మహిళలు, చిన్నారులపై నేరాలను చాలా వరకు తగ్గించారు. నేరగాళ్లకు శిక్షలు పడేలా చేస్తున్నారు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000కు పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో కేసుల ఛేదన సులువైంది. వైసీపీ హయాంలో ఆపేసిన రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం పూర్తి కావచ్చింది. పాత నేరగాళ్ల వేలిముద్రలు నిక్షిప్తం చేసే వ్యవస్థకు తిరిగి జీవం పోశారు. డ్రోన్ పోలీసింగ్కు చోటు కల్పించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశారు. అప్పట్లో రాజకీయ నాయకుల నుంచి సాధారణ పౌరుల వరకు ఫోన్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. ఎవరికీ దొరక్కుండా చాలామంది వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ లాంటివి వాడిన కాలమది. కూటమి కొలువుదీరాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధైర్యంగా ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ వచ్చింది. అప్పట్లో ప్రభుత్వ విధానాలు, తప్పులను ప్రశ్నిస్తే చాలు, ఏ క్షణం పోలీసులు వచ్చి ఎత్తుకెళ్తారో అనే ఆందోళన ఉండేది. అక్రమ కేసుల్లో ఇరుకిస్తారోనని భయం వెంటాడేది. కూటమి పాలనలో వాటికి చెక్ పెట్టారు. 2 ఏళ్ల పాలనలో ఇలాంటి మార్పులు చాలానే వచ్చినా చేయాల్సింది ఇంకా ఉంది. అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్, నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ పరిణామాలు విమర్శలకు తావిచ్చాయి. ఎవరైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లభ్యత, వాడకం పెరుగుతోంది. ప్రత్యేక వ్యవస్థ ఈగల్ పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. మన భూభాగంలో గంజాయి సాగు ఆగిపోయిందని, వచ్చేదంతా ఒడిశా నుంచి అంటున్న వాదనలకు క్షేత్ర పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. స్మగ్లర్లపై పిట్ ఎన్డీపీఎస్ చట్ట ప్రయోగం, ఆస్తుల జప్తుతో గంజాయికి అడ్డుకట్ట పడ్డం లేదు. గంజాయి, డ్రగ్స్ పేరెత్తాలంటేనే భయపడే పరిస్థితి తేవాలి. 2019-24 మధ్య వైసీపీ నేతల అండతో బరితెగించిన పోలీసు అధికారుల్లో చాలా మందిపై కూటమి వచ్చాక కూడా చర్యలు లేవు. పైగా పోస్టింగుల్లో ప్రాధాన్యం కొనసాగుతోంది. ఒకప్పటిలాగే ఇప్పటి మంత్రులు, అధికారపక్ష ఎమ్మెల్యేలు సిఫార్సులు చేసి మరీ కీలక పోస్టులిప్పిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. వైసీపీ పాలనలో ప్రభుత్వ పెద్దల నుంచి కార్యకర్తల వరకు అడ్డే లేదన్నట్లు అక్రమాలకు పాల్పడ్డారు. వాటన్నింటినీ తవ్వి తీస్తామని టీడీపీ ప్రకటించింది. కారకులైన వైసీపీ నాయకులు, తొత్తులైన అధికారులకు దండన తప్పదని హెచ్చరించింది. కూటమిని ప్రజలు గెలిపించడంలో ఈ హామీ కూడా గట్టి ప్రభావం చూపింది. అయితే అధికారంలోకొచ్చాక కొంతమందిపై మాత్రమే చర్యలు తీసుకున్నారు. అత్యధికుల్ని వదిలేశారు. లిక్కర్ స్కామ్ విచారణలో కనిపిస్తున్న జోరు మిగిలిన కేసుల్లో లేదు. మద్యం కేసులో కూడా జగనే సూత్రధారి అంటున్నా ఇప్పటిదాకా కనీసం విచారణకు పిలవలేదు. ఇసుక దోపిడీ కేసులో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అరెస్టు చేసి అయిందనిపించారు. 1,000 కోట్ల దోపిడీ సొమ్ము ఎవరికి చేరిందో, కర్త, కర్మ, క్రియ ఎవరు అనే కోణంలో దర్యాప్తు జరగలేదు. చాలా కేసుల్లోనూ ఇదే స్థితి. గత ప్రభుత్వ అక్రమాలపై విజిలెన్స్ విచారణ నివేదికలు పోగుపడినా ఒక్క కేసుపైనా చర్యల్లేవు. ఆడుదామాంధ్ర అక్రమాల్లో రోజా, బైరెడ్డి, సిద్ధార్థరెడ్డి, కాకినాడ టీడీఆర్ కుంభకోణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జగనన్న కాలనీల పేరిట దోచేసిన వైసీపీ నాయకులపై క్రిమినల్ కేసులకు విజిలెన్స్ సిఫార్సు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు. తిరుపతి, విజయవాడ, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖ, కర్నూలు టీడీఆర్ కుంభకోణాల సంగతి అంతే.